తెలంగాణలో ఇప్పుడు ఏ విద్యార్థిని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అయ్యి గ్రూప్ 1 రాశారో వాళ్ళని కదిలించిన చాలామంది తెలుగు మీడియం స్టూడెంట్స్, కేవలం తెలుగు మీడియం స్టూడెంట్సే కాదు, ఇంగ్లీష్ మీడియంలో కూడా చాలామంది ఎవరైతే క్వాలిటేటివ్ ప్రజెంటేషన్ మేము ఇచ్చాం కానీ మాకు సరైన మార్కులు రాలేదు అని చెప్తూ ఉన్నారు. సో టీజీపీఎస్సీ అనేక వెబ్ నోట్స్ రిలీజ్ చేసింది. అట్ ద సేమ్ టైం చాలా వరకు క్లారిఫికేషన్స్ ఇచ్చే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ కూడా విద్యార్థులు అనేటువంటి వాళ్ళు సంతృప్తి పడడం లేదు. సో ఎవాల్యుయేషన్లో లోపాలు ఉన్నాయా, టీజీపీఎస్సీ సరిదిద్దుకోవాల్సిన అంశాలు ఏంటి అనేటువంటిది కనిష్క ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ మహేందర్ రెడ్డి సార్ మనతో ఉన్నారు. వారిని అడిగి ఎవాల్యుయేషన్ ప్రాసెస్ ఎలా జరిగింది, రీకౌంటింగ్ అంటున్నారు, సో ఎంతవరకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది అనేటువంటిది వారిని అడిగే ఇంటర్వ్యూ ద్వారా తెలుసుకుందాం. సార్, వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్ అనేది ఒక పెద్ద ప్రస్థానంలాగా కొనసాగింది. వాస్తవంగా 2014లో స్టేట్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇదే మొదటిది. మొదటిసారిగా నోటిఫికేషన్ ఇచ్చారు, 2 ప్రిలిమ్స్లు పెట్టారు, మళ్ళీ నోటిఫికేషన్ రద్దయింది, తర్వాత కొత్త నోటిఫికేషన్ తోటి ఒక ప్రిలిమ్స్ పెట్టాం. సో మొత్తం 3 ప్రిలిమ్స్లు రాశారు, తర్వాత ఒక మెయిన్స్ రాశారు. మెయిన్స్ అంటే ఈ నోటిఫికేషన్ ఇచ్చిన సమయమో ఇంకొకటి తెలియదు, కానీ డే 1 నుంచి ఏదో ఒక కాంట్రవర్సీతో కొనసాగింది. జియో నెంబర్ 29 అని ఒకటి ఎక్సెట్రా చాలా జరుపుకుంటూ వచ్చి చివరికి అఫెక్స్ కోర్టు అంటే అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు కూడా దీన్ని సరే ఏదోలాగా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేసిన చివరికి ఈ ఎవాల్యుయేషన్ అంటే రిజల్ట్ అనేది ప్రొవిజనల్ మార్కులు పెట్టిన రోజు నుంచే ఒక గొడవ ప్రారంభమైంది. అదేంటంటే ముందు తెలుగు మీడియం వాళ్ళకి బాగా అన్యాయం జరిగింది, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకే మొత్తానికి మొత్తం వచ్చాయి అన్నారు. ఇక్కడ కొన్ని రోజులు గడిచే కొద్దీ అర్థమైంది ఏంటంటే ఇంగ్లీషు తెలుగు మీడియం 2 కాదు, వాస్తవంగా బాగా మెరిట్ వాళ్ళకంటే ఇంగ్లీష్ మీడియంలో కూడా అంత మెరిట్ లేని వాళ్ళకి వచ్చిందేమో అన్న ఒక ఒపీనియన్ స్టూడెంట్ కమ్యూనిటీలో ఎవాల్వ్ అయింది. దీనికి కూడా కొన్ని ఆధారాలు మనం డిస్కస్ చేసుకోవాల్సి వస్తుంది. సరే, ఓవర్ ట్రాన్స్పరెన్సీ కోసం కూడా టీజీపీఎస్సీ పనిచేసిందేమో అనిపిస్తుంది ఒకసారి. ఎందుకంటే ముందు ప్రొవిజనల్ లిస్టులు పెట్టిన తర్వాత వీళ్ళు రీకౌంటింగ్కి ఒక ఆప్షన్ ఇచ్చారు. ఎవాల్యుయేషన్ కాదు, అది రీకౌంటింగే. సరే, చాలామంది వాళ్ళకి ఆ నమ్మకం ఉన్న వాళ్ళు ఎక్కువ మార్కులు వస్తాయనో తక్కువ వస్తాయనో మొత్తానికి వాళ్ళు ఎవాల్యుయేషన్ కోసం రీకౌంటింగ్ కోసం అప్లై చేసుకోవడం. తీరా రీకౌంటింగ్లో చాలామందికి మార్కులు రాకపోయినా కొద్దిమందికి తేడాలు వచ్చాయి. ఆ తేడాలు వచ్చిన తర్వాత ఎగ్జాంపుల్ చాలామంది ఒక గర్ల్ ఒక స్టూడెంట్కు 480 ఉంటే ఒకసారి 420కి ఎట్లా పడిపోయాయి, ఎట్లా తగ్గాయి అన్నది ఒక చిన్న న్యూస్ ఒకటి జరిగింది, మనం చూస్తూనే ఉన్నాం. దాంతోపాటు పెరిగిన వాళ్ళైతే నాకు ఎవరు కనిపించలే, అంటే పెరిగి ఉండొచ్చు, నాకు అందరూ పరిచయం ఉండాలన్నది లేదు. సో రెండవది ఏం జరిగింది, పెరిగిన వాళ్ళకంటే తగ్గిన వాళ్ళు కొందరు 2-3 కనిపించారు, ఇది ఒకటి అయింది, మిగతా వాళ్ళకు పెద్దగా మార్పు రాలేదు. ఆ తర్వాత మరొక దాన్ని ఏం చేశారు అంటే ఈ సైంటిఫిక్ ఎనాలసిస్ యూట్యూబ్లో వాళ్ళు కూడా మొదలుపెట్టి ఎక్కడెక్కడ లోపం జరిగింటుంది, ఎందుకు ఈ మార్కుల్లో తేడాలు వచ్చాయి, వరుసగా ర్యాంకులు ఎట్లా వచ్చాయి, లేకపోతే ఓన్లీ 2 సెంటర్ల నుంచి మెజారిటీ క్యాండిడేట్ ఎట్లా సెలెక్ట్ అయ్యారు అంటే ఇక్కడ 2 చెప్పొచ్చు. కాకూడదనే రూల్ లేకపోయినప్పటికి కూడా మిగతా సెంటర్లో నిజంగానే అంత రాయలేని వాళ్ళు ఉన్నారా అన్న ఒక డౌట్ ఒకటి క్రియేట్ అయింది. జనరల్గా ఏంటంటే 560 పోస్టులు ఉంటాయి కాబట్టి 560 మందికే ఉద్యోగాలు వస్తాయి, అది నిజమే. అయినప్పటికీ కూడా అనుమానాలు క్రమంగా పెరుగుతూ పోతున్న క్రమంలోనే ముందు ఒక వెబ్ నోట్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ వెబ్ నోట్లో మళ్ళీ ఒక 2 డేస్కే వాళ్ళు వెనక్కి తీసుకోవడం జరిగింది. ఆ వెబ్ నోట్లో వెనక్కి తీసుకునేటప్పుడు కూడా టాప్ మార్కర్ వీరు మెన్షన్ చేసిన వాళ్ళకంటే వేరే వాళ్ళకు టాప్ మార్క్ ఉన్నాయని చెప్పి వాళ్ళు టీజీపీఎస్సీనే వెళ్ళి కలిశారు. దాన్ని రెక్టిఫై చేసుకోలేకనే దీన్ని వెనక్కి తీసుకెళ్లారు అన్నది స్టూడెంట్స్ ఒక వాదన అనేది స్టూడెంట్స్ అనే కాదు, చాలామంది సివిల్ సొసైటీస్ కూడా దీని మీద అదేవిధంగా ఒక రకంగా రాజకీయ రంగం కూడా క్రమంగా పులుముకుంటుంది. అది మనకు తెలిసిందే. ఈరోజు భారతదేశంలో అతిపెద్ద భూతం ఏదైనా ఉందంటే అది నిరుద్యోగం. దాన్ని ఎట్లా తప్పించుకోవాలో ఎవరికి తెలియట్లేదు. అంటే ఉపాధే లేదు, నిరుద్యోగం అంటే ఉపాధి లేదు, పని చేసుకోవడానికి ఏమి అవ్వట్లేవు. దానికి వాళ్ళ ఎకానమీ ఫ్యాక్టర్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో వీళ్ళందరూ రెస్పాన్స్ అనేది ఒక వైపు ఉన్నప్పుడు టీజీపీఎస్సీ కూడా మధ్యలో కొన్ని రెస్పాన్స్లు ఇస్తుంది. ఆ రెస్పాన్స్లో కూడా కొన్ని లోపాలు అనేటివి వెతుకుతున్నారు, ఉన్నాయి కాబట్టి వెతుకుతూ ఉన్నారు. ఒక క్లారిటీ అనేది లేదు. ఒక విషయానికి వచ్చేవరకు ఏమన్నారంటే అది పెద్ద న్యూస్ అయింది. ఉర్దూ మీడియంలో 9 మంది రాస్తే 7 మందో 8 మందో క్వాలిఫై అయ్యారన్నది న్యూస్ పేపర్లో కనిపించింది. ఆ తర్వాత తీరా నిన్న మళ్ళీ కొత్త వెబ్ నోట్ వీళ్ళు ఇచ్చినప్పుడు ఏంటంటే ఒకరే ఉన్నారు వాళ్ళలో అని అన్నాం. ఇక్కడ నాకు కూడా వ్యక్తిగతంగా ఒక చిన్న డౌట్ ఏంటంటే మామూలుగా ఇంగ్లీష్ మీడియంలో మెటీరియల్ అవైలబిలిటీ అనేది జనరల్గా ఎక్కువ ఉంటుంది, తెలుగు మీడియానికి వచ్చే వరకు మెటీరియల్ కొంచెం తక్కువ ఉంటుంది. ఉర్దూ మీడియంలో మెటీరియల్ $1 మిలియన్ క్వశ్చన్.
అది ఎవరు అవునన్నా కాదన్నా ఉంది. ఎగ్జాంపుల్ చెప్పాల్సి వచ్చినప్పుడు తెలంగాణ ఉద్యమ చరిత్ర సంస్కృతి అనే దాని మీద చరిత్ర సంస్కృతి మొత్తం ఉద్యమం మరియు చరిత్ర సంస్కృతి తీసుకున్నప్పుడు ఇలాంటి వాటి మీద ఉర్దూ మీడియంలో మెటీరియల్ మాత్రం $1 మిలియన్ క్వశ్చన్. వాళ్ళు చదివితే కంప్లీట్ ఇంగ్లీష్లో చదివి ఉర్దూలో రాసి ఉండాలి. అలాంటప్పుడు ఇక్కడ ఏమంటారంటే మేము తెలుగు మీడియంలో కంప్లీట్గా తెలుగులో చదివి తెలుగులో ప్రజెంట్ చేస్తే ఎందుకు మాకు మార్కులు రాలేదన్నది వీళ్ళది. సో ఇది నిజానికి చెప్పాలంటే క్రమంగా మనం మాట్లాడుతూ పోతే ఒక ఎండ్లెస్ డిస్కషనే తప్ప ఒక దగ్గర ఎండ్ పాయింట్ అనేది మనం పెట్టలేకపోతున్నాం. ఎప్పుడు కోర్టులో ఆర్గ్యుమెంట్స్ లాగా ఇద్దరు రెండు వైపులా ఆర్గ్యుమెంట్ చేస్తూనే ఉన్నారు. కానీ దీనికి ఎండ్ పాయింట్ ఏదన్నది మాత్రం జరిగితే రెండు జరగాలి. నిజంగానే ఏదైనా లోపం జరిగి అని ప్రభుత్వం కానీ లేదా టీజీపీఎస్సీ కానీ ప్రభుత్వానికి ఇప్పుడు ఒకసారి పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాన్స్టిట్యూషనల్ బాడీ కాబట్టి వాళ్ళు కూడా ఏమైనా నమ్మి నిజంగా ఏమైనా ఎవాల్యుయేషన్లో ప్రాసెస్లో మిస్టేక్ జరిగిందేమనేది. ఎవాల్యుయేషన్ ప్రాసెస్లో మిస్టేక్ ఎట్లా జరుగుతుందంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్స్ కొన్ని చెప్తాను. టోటల్గా వీళ్ళు ఆ వెబ్ నోట్ చేసినప్పుడు కూడా ఆ సంఖ్య లెక్చరర్స్ ఎవరైతే ఎవాల్యుయేటర్స్ ఉన్నారో వాళ్ళ సంఖ్యలు కొన్ని పెట్టారు. తర్వాత వీళ్ళందరూ ఎవాల్యుయేషన్లో పాల్గొన్నారన్నారు. దీంతో ఎట్లా ఎవాల్యుయేషన్ చేశారన్నది మళ్ళీ అంటుంటే అది కూడా వెనక్కిపోయింది అనేది మనకు తెలుసు. ఎవాల్యుయేషన్ చేసిన వాళ్ళ పేర్లు బయటకు చెప్పకూడదు, ఎందుకంటే దాని సీక్రెసీ అనేది ఒకటి ఉంటుంది. అది మంచిది కూడా కాదు, భవిష్యత్తులో వాళ్ళకి కానీ మనకు కానీ అందరికీ ఇబ్బంది. కాకపోతే వాళ్ళ క్వాలిఫికేషన్స్ నిజంగా బాగా చేశారా అంటే వాళ్ళ క్వాలిఫికేషన్స్ విషయంలో కూడా మనం క్వశ్చన్ చేయలేము. ఎందుకు చేయలేమంటే అందరూ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్, కానీ వాళ్ళ కన్సర్న్డ్ సబ్జెక్ట్లో వాళ్ళు డాక్టరేట్స్. ఈ పేపర్లన్నీ జనరలైజ్డ్. ఎగ్జాంపుల్ గ్రూప్ 1లో తీసుకుంటే పేపర్ 1లో ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, ఇండియన్ జోగ్రఫీ, తెలంగాణ జోగ్రఫీ 4 పార్ట్స్ ఉన్నాయి. ఈ 4 ఒకరు చేశారా వేరువేరుగా చేశారన్న దానికి దగ్గర ఉంది. అదే యూపీఎస్సీకి వచ్చే వరకు వెరీ క్లియర్గా వేరుగా చేపిస్తుంది. యూపీఎస్సీలో లేని కాంట్రవర్సీ ఇక్కడ ఎందుకు వస్తుందంటే కూడా ఒక చిన్న లాజిక్ ఏంటంటే రెగ్యులర్గా నోటిఫికేషన్ రెగ్యులర్గా ఉండి ఈ 1:50 1:100 తప్పు. ఎందుకు అంటాను నేనంటే ఎవాల్యుయేటర్లు లేరండి. అసలు నేను ఒక గ్రౌండ్ రియాలిటీలోకి వెళ్ళినప్పుడు ఎవాల్యుయేటర్లు లేరు. ఎందుకు లేరు అంటే గత కొన్ని సంవత్సరాలుగా మనము డిగ్రీ కాలేజ్ రిక్రూట్మెంట్స్ కానీ 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్న విశ్వవిద్యాలయాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్లను భర్తీ చేసి ఎన్ని సంవత్సరాలు ఒకసారి మనం ప్రశ్నించుకోండి. మరి లేని ఎవాల్యుయేటర్లను ఎక్కడికి వెళ్ళి తేవాలి మనం? కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే క్వాలిటీ కోసం మనం చేసే ప్రయత్నంలో 1:20 25 చేసి అది విత్ రిజర్వేషన్ బేస్డ్గా ఇస్తే చాలా సంతోషం, ఎందుకంటే అదొక ఇబ్బంది లేకుండా ఉంటుంది. అప్పుడు మీకు లిమిటెడ్ క్యాండిడేట్స్ రావడం వల్ల మంచి ప్రొఫెసర్లతోటి ఎక్కువ టైం తీసుకొని, అంటే ఇప్పుడు దిద్దిన మంచి వాళ్ళ కాదన్నది కాదన్న ఉద్దేశం, ఎవాల్యుయేషన్లో సీరియస్నెస్ ఉండాలి. ఆ సీరియస్నెస్ ఉండగలిగినట్లు చేయగలిగితే మీరు ఖచ్చితంగా ఒక అడుగు ముందే వేసిన వాళ్ళమైతే భవిష్యత్తుకు. ఇది ఎట్లా ఎండ్ అవుతుంది అన్నది మనకు తెలియదు. ఎండ్ అవ్వచ్చు, రేపు జాబ్లో జాయిన్ కావచ్చు, లేకపోతే మొదటికి రావచ్చు. మనకు అది అంటే కొంత జ్యుడిషియరీలో ఉంది, కొంత ఎగ్జిక్యూటివ్లో ఉంది. ఇదంతా మనం క్లమ్జీగా ఉన్నాం కాబట్టి అవుట్ రైట్గా స్టూడెంట్ కమ్యూనిటీకి జరగబోతుందిరా బాబు మీరు ఇట్లా ఉండండి అని మెంటల్గా ప్రిపేర్ చేయడానికి వీల్లేదు. ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా మనం చేయలేం. అయ్యా లేదు రద్దు అయిపోతారే మీరు మళ్ళీ గ్రూప్ 1కి ప్రిపేర్ కానీ చెప్పడానికి లేదు, ఎందుకంటే అక్కడ ప్రాసెస్ కనిపిస్తలేదు. రెండవది అయిపోయి వాళ్ళు జాబ్లో జాయిన్ అయిపోతున్నారు, ఏ లీగల్ డిస్ప్యూట్ లేదని చెప్పడానికి అది కూడా లేదు. ఏదో ఒక కాంట్రవర్సీ ఎప్పుడు ఉండేది ఇది. సో ఈసారి మాత్రం దాని తీవ్రత ఎక్కువ, దాని ఇంటెన్సిటీ ఎక్కువ. సో ట్రెమర్స్ అనేటివి బలంగా ఉన్నాయి. మనం అవునన్నా కాదన్నా ఎక్స్ట్రోవర్ట్గా లేని వాళ్ళు ఉన్న ఇంట్రోవర్ట్గా ఉన్న వాళ్ళు చాలామంది బాధపడుతున్నది మాత్రం ఉంది. 1-2 కొంచెం సూసైడ్ లాంటివి కూడా జరిగినవి అనేది మనం చెప్తూనే ఉన్నారు. రీజన్స్ ఏమనేది మనకు క్లారిటీగా లేకపోయినప్పుడు కూడా. సో ఇట్లా ఇదొక పెద్ద ప్రాసెస్ అనేది, ఇన్ని నష్టాలు ఇవన్నీ మాత్రం జరిగినాయి. నిజానికి ఇదొక పెద్ద ప్రస్థానంలాగా సాగుతూ ఉంది. దాదాపు 3 ఏళ్ళు అయినా కూడా కొలికి రాకుండా ఉందన్నది మనకు తెలుస్తుంది. ఇది దీని ప్రధానంగా కనిపించింది మనకి. వన్ మోర్ థింగ్ సార్, అండ్ మేలో నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేస్తూ ఉంటున్నారు. సో ఏదో కొంచెం సాంత్వనలాగా మళ్ళీ వాళ్ళు రీస్టోర్ అయ్యి మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి వాళ్ళు ఈ ఎగ్జామ్ని మర్చిపోయి మళ్ళీ ప్రిపేర్ అవుతామనుకునే వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సజెషన్ ఏంటి సార్? గాయం జరిగింది, దాన్ని ఏదో ఒకటి వైద్యం చేసుకోవాలి, మళ్ళీ నెక్స్ట్ గేమ్కి అయితే ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు స్పోర్ట్స్ పర్సన్ కదా, ఆ రోజు గాయం జరుగుతున్నట్లుగానే రాలేదు, సరే కరెక్టే. అయితే నెక్స్ట్ దానికి కూడా ప్రిపేర్ అవ్వడానికి ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏమైందంటే ఒరే నువ్వు ఏమైనా మిస్టేక్ చేసావో అది రెక్టిఫై చేసి ఇట్లా అడిగేయరని చెప్పడానికి కొందరి దగ్గర మనసు రావట్లేదు. ఎందుకంటే వాళ్ళు బాగానే ప్రిపేర్ అయి ఉంటారు, అయినప్పుడు కూడా వాళ్ళు ఎందుకో మెరిట్లోకి రాలేదు. ఎందుకు రాలేదు అన్నది మనకు తెలియదు. అంటే వీళ్ళకంటే నిజంగా వచ్చిన వాళ్ళు బాగా రాసి రాలేదా, లేకపోతే నిజంగా ఏమైనా మిస్టేక్ జరిగిందా టాబ్లేషన్ దగ్గర ఇంకో దగ్గర మనకి ఏది తెలియదు. నిజానికి చెప్పడానికి ఒక ఆధారం లేదు ఇవి. సో ఎన్ని జరిగినా మళ్ళీ మీరు
బాగా రాయలేదు అనుకున్న వాళ్ళు, రాని వాళ్ళు మాత్రం మీరు మళ్ళీ మొత్తం సిలబస్ను థరోగా చదివి ఒక మెంటార్షిప్ ప్రోగ్రాంలో చేరి రాయడం మొదలుపెట్టండి. క్రక్స్ ఆఫ్ ది ఎగ్జామ్ ఓన్లీ ద రైటింగ్ ప్రాక్టీస్. గ్రూప్ 1 వరకు మాత్రం ఇంకా వేరే సోర్సు లేదు. రాసిన తర్వాత మంచి ఎవాల్యుయేటర్ తోటి ఎవాల్యుయేట్ చేయండి. చాలా వరకు ఎవాల్యుయేషన్లో ఇక్కడ కూడా అంటే టెస్ట్ సిరీస్లో పెట్టే వాళ్ళలో కూడా ఉండే సమస్యలు కొన్ని ఉండేటివి ఏముంటాయంటే, నేను పర్సనల్గానే ఎవాల్యుయేట్ చేయడానికి చేస్తా నా సబ్జెక్ట్ వరకు, తర్వాత మన ఫ్యాకల్టీ కూడా చేస్తారు. కొన్ని దగ్గరలో ఎట్లా ఉంటుందంటే సీనియర్ స్టూడెంట్కి ఇచ్చే వాడే ఒక స్టూడెంట్కి నీ పేపర్ ఏంది ఎవాల్యుయేట్ చేసేది, సేమ్ ఇప్పుడు ఈవాల్యుయేషన్ లాగా ఉంటుంది. కాబట్టి అట్లా సీరియస్గా ఉండి, ఇక్కడ నేను చెప్పేది పదే ఏంటంటే రిడ్యూస్ ద మిస్టేక్స్. రిడ్యూస్ మిస్టేక్స్ చేసుకోగలిగితే మీరు సక్సెస్ అవుతారు. 100% అక్యూరెన్సీ ఎప్పుడూ మనకు రాదు. కాబట్టి ఆ మిస్టేక్స్ని రిడ్యూస్ చేసే క్రమంలో ముందుకు వెళ్ళగలిగితే బెటర్. అదొకటి చెప్పగలను.